నేను డాక్టర్ శ్రీహర్ష మానేపల్లి, అడ్వాన్స్ లాప్రోస్కోపిక్ జనరల్ సర్జన్, సెంటనీ సిటీ హాస్పిటల్స్, విజయవాడ. మనం కామన్ గా చూస్తూ ఉంటాము, చిన్నపిల్లల్లో గవద బిళ్ళల వాపులు వస్తూ ఉంటాయి. ఈ మధ్య చిన్నపిల్లలే కాకుండా పెద్దవాళ్ళలో కూడా గవద బిళ్ళల వాపుతో పాటు బీజాలు కూడా వాస్తున్నాయి. దాన్ని ఎపిడిడిమో ఆర్కైటిస్ అని చెప్పి అంటాము. ఒట్టి బీజంలో వచ్చే ఇన్ఫెక్షన్ కి రకరకాల కారణాలు ఉంటాయి. సో దాంట్లో ఏంటంటే మెయిన్ గా యూరినరీ ఇన్ఫెక్షన్ వలన వచ్చిన ఇన్ఫెక్షన్ అన్నమాట. అది బీజాల దగ్గరకు కూడా వెళ్ళి రావచ్చు. అలాగే సెమినల్ వెసికల్స్, ప్రాస్టేట్ లో ఇన్ఫెక్షన్ వచ్చినా కానీ బీజాలు వాపు అనేది వస్తుంది. రకరకాల బ్యాక్టీరియా కానీ వైరసెస్ వల్ల కానీ ఈ ఎపిడిడిమో ఆర్కైటిస్ అనేది రావచ్చు. మమ్స్ వైరస్ అనే దాని వల్ల గవద బిళ్ళల్లో వాపు చిన్నపిల్లల్లో అనేది చూస్తాం. బట్ ఈ మమ్స్ వైరస్ అనేది గవద బిళ్ళలతో పాటు మనకి బీజాలు, ప్యాంక్రియాస్ ని కూడా ఎఫెక్ట్ చేసే అవకాశం ఉంటుంది. అలాగే బ్రెయిన్ కూడా ఎఫెక్ట్ అవ్వచ్చు. ఈ మమ్స్ అనేది ఈ మధ్య కేసెస్ అనేవి బాగా పెరుగుతున్నాయి. చిన్నపిల్లల్లో ఫస్ట్ వస్తుంది, తర్వాత పెద్దవాళ్ళకు కూడా సోకుతుంది. కోవిడ్ వైరస్ అనేది ఎలాగా వ్యాప్తి చెందుతుందో మనం మాట్లాడినప్పుడు లేదా దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు డ్రాప్లెట్ ఇన్ఫెక్షన్ ద్వారా ఇది ఒక మనిషి నుంచి ఇంకొక మనిషికి సోకుతుంది. బీజంలో వాపు వచ్చినప్పుడు ఏంటంటే మనకు జ్వరం రావచ్చు, నొప్పి రావచ్చు, చలి వణుకుతో సివియర్ ఫీవర్ కూడా రావచ్చు. సో దీనికి ఏంటంటే మనం ఫస్ట్ ఎగ్జామినేషన్ అంటే పరీక్ష చేస్తాం. తర్వాత రక్త పరీక్షలు ఇవన్నీ చూసుకొని దానికి తగ్గట్టుగా ట్రీట్మెంట్ అనేది ఉంటుంది. ఈ బీజంలో వాపు అనేది బాగా ఎక్కువైపోయి పెయిన్ కూడా బాగా ఎక్కువైపోతే కొంతమందికి ఫ్యూచర్ లో ఇన్ఫర్టిలిటీ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అలాగే బీజంలో చీమ్ చేరి ఆ చుట్టుపక్కలంతా కూడా చీమ్ ఏర్పడడం వల్ల బీజం కోల్పోయే అవకాశం కూడా ఉంటుంది. ఈ మమ్స్ వైరస్ అనేది ప్యాంక్రియాస్ ని ఎఫెక్ట్ చేస్తే ప్యాంక్రియాటైటిస్ అనేది రావచ్చు. అలాగే బ్రెయిన్ ని ఎఫెక్ట్ చేస్తే మెనింగోఎన్కెఫలైటిస్ అనేది కూడా రావచ్చు. ఇవి రెండు మాత్రం కొంచెం ప్రమాదకరమైనవి. సో మరి దీనికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమనగా, ఒకళ్ళు ఇన్ఫెక్షన్ ఏమన్నా వస్తే కనుక తనకి కోవిడ్ లో ఎలా అయితే మాస్క్ మనం వాడేవాళ్ళమో ఆ రకంగా ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా మాస్క్ వాడుకోవాలి. సో అందరూ కూడా ఉప్పు నీళ్లతో గానీ బిటాడిన్ గార్గులతో గానీ రోజుకి 4-5 సార్లు నోరంతా పుక్కిలించి ఊస్తే ఈ ఇన్ఫెక్షన్ రిస్క్ అనేది తగ్గుతుంది. అలాగే ఇన్ఫెక్షన్ వల్ల ఎఫెక్ట్స్ అనేవి కూడా బాడీలో తక్కువ ఉంటాయి. 9 months పిల్లలకి మామూలుగా MMR వ్యాక్సిన్ అనేది కంపల్సరీగా వేయిస్తే దీని ఎఫెక్ట్ అనేది తక్కువగా ఉంటుంది. థ్యాంక్ యూ.